మా నవ్వుల గ్యారంటీ ప్రేక్షకులకు సుస్వాగతం. మీ నాగిశెట్టి కార్టూనిస్ట్. చాలా తక్కువ బరువు, మెత్తగా ఉంటూ కొట్టిన దెబ్బ తగలని ఒక చక్కటి అప్పడాల కర్ర ఇవ్వండి. నా ఆస్తిని చూసి కాదు, నన్నుగా ప్రేమించే అమ్మాయి దొరికే వరకు ససేమిరా పెళ్లి చేసుకోను అనే పిచ్చి పట్టుదల వదిలిపెట్టి ఏకనైనా పెళ్లి చేసుకోరా. మా నవ్వుల గ్యారంటీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ నాగిశెట్టి కార్టూనిస్ట్. ఎన్నికల్లో పార్టీలు ఇచ్చే డబ్బు తీసుకోవాలా లేదా నిజాయితీగా ఓటేయాలా అనే మీమాంసతో టెన్షన్ పడుతున్నారంతే. మరేం వేగంగా పడకండి. చూడరా అబ్బాయి, బయట ఎవరితో ఏమీ మాట్లాడకు. మళ్ళీ ఏ టీవీ ఛానల్లోడో దాన్ని పట్టుకుని లాగి పీకి చూపించాడనుకో, నీ కాపురం కొల్లేరైపోతుంది. ఈ వ్యవస్థని, ఈ చెత్త మనుషులని మనం మార్చలేం రాము గారు. అవునవును. ఇప్పుడు మీరు గన్మెన్ ఉన్నారన్న భరోసాతో కూడా జనం మధ్య తిరగలేరు సార్. ఎందుకంటే వాళ్ళకి కూడా 4 నెలల నుంచి మనం జీతాలు ఇవ్వడం లేదు. ఎవడు ఎప్పుడైనా కాల్చేయచ్చు. మీ ఆయన తాగొచ్చి నిన్ను కొడుతున్నాడా? అయితే ఓ పని చెయ్యి, నువ్వు గనక నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే మీ ఆయన పని నేను చూసుకుంటా. ఓకే? ఆయనకి ఇంట్లో ముఖ్యమైన తేదీలు గుర్తుండవమ్మా. పెళ్లి రోజంటే ఫలానా కంపెనీ రైట్స్ ఇచ్చిన తేదీ కదా అంటారు. సార్, తమరు రాసింది కథో, కవితో, కథానికో, గల్పికో, పద్యము, గద్యము, మరేదో కనుక్కున్న తర్వాత ప్రచురించేది లేనిది మీకు తర్వాత తెలియజేస్తాం. నా ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద నిన్ను సంతకం పెట్టమంటే డాడీకి ఎందుకు ఇచ్చావు? ఇప్పుడు చూడు, ఆ మార్కులు నకిలీవా ఒరిజినల్లా అని తెలుసుకోవడానికి ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించాడు. ఆ అమ్మా, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈత. చిన్నప్పుడు చదువుకున్నవి మర్చిపోయారట అక్కాయ్. మహిళలకి 33% రిజర్వేషన్లు కావాలన్నారుగా. అవిగో నీ 33% అంట్లు బాగా తోము. ఏ మాట అంటే ఎవరి మనోభావాలు దెబ్బతింటాయోనని ఆయన అసలు మాట్లాడడమే మానేశారు. అరుణ, డామినేషన్ అనేది బుర్రలో గుజ్జు వలన వస్తుందే కానీ బాడీ సైజు వల్ల రాదని ఇప్పటికైనా అర్థమైందా? చూడు, ఆ పొట్టోడు వాళ్ళని ఎలా కమాండ్ చేస్తున్నాడు. కావాలనే మా సినిమాలలో మనోభావాలు దెబ్బతినే సీన్లు పెడతాం. దానివల్ల మాకు పబ్లిసిటీ ఖర్చు లక్షల్లో తగ్గుతుందనుకో. ఈ మధ్య నా ఆదాయం బాగానే ఉంది. నా పేరు మీద నేనే ఫేక్ ఫేస్బుక్ ఖాతాలు తెరిచి డబ్బులు వసూలు చేస్తున్నా.
నన్ను ఎవరైనా డబ్బుల గురించి అడిగితే అది నేను కాదు, ఫేక్ ఫేస్బుక్ గాడు అని చెప్పేసి తప్పించుకుంటున్నా. ఇటువంటి కార్టూన్లు మరిన్ని చూడాలనుకుంటే క్రింద ఇచ్చిన లింక్స్ మీద క్లిక్ చేయండి.